గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్క గర్ల్స్కి, ఉమెన్స్కి అయితే యూజ్ అవుతుంది ఈ వీడియో. ఎప్పుడైనా ఫెస్టివల్స్కి అలా వెయిట్ చేయాలి అని అంటే ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో ఏంటి అని అంటే మనము శారీని ప్లీటింగ్ చేసి పెట్టుకుంటాం ముందే. దానికి మనకు ఏవేవో చూపిస్తాను, నేనే చూపించాను ఒప్పుకుంటాను. అంటే క్లిప్స్ పెట్టాలి, అలా చేయాలి, ఇలా చేయాలని. అలా లేకుండా మనము నార్మల్ మన నేల పైన ఎలా చేయాలి శారీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్, ఓకేనా? చాలా ఈజీగా అయితే చూపిస్తున్నాను. మీరు చిన్న పిల్లలు చూస్తున్నా సరే చాలా బాగా యూజ్ అవుతుంది. కిడ్స్కి యూజ్ అవుతుంది అని అంటే పెద్దవాళ్ళకి ఇంకా ఎందుకు యూజ్ కాదు ఫ్రెండ్స్, చెప్పండి. ఓకే, రీసెంట్గా అయితే ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో మీరు చూసారా? చూడలేదు అనుకుంటే లింక్ నేను ఇక్కడే పైన ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఆ వీడియో వచ్చేసి 30 డేస్లో మీ హెయిర్ లాస్ని తగ్గించే వీడియో. ఓకే, నాకు రీసెంట్గా కామెంట్స్ కూడా వస్తున్నాయి. నేను ఆ వీడియో పోస్ట్ చేసి ఒక 13 or 14 డేస్ అయితే అయింది. నాకు రీసెంట్గా కామెంట్స్, మేము యూస్ చేసాము, మాకు 1 వాష్కి మాకైతే హెయిర్ లాస్, ఓకేనా, కొంచెం అయితే తగ్గింది అనేది అయితే మాకు పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియో వాళ్ళు ఏమేమి పోస్ట్ చేశారు అనేది నేను ఈవినింగ్ షార్ట్ వీడియో చేయాలి అని అనుకుంటున్నాను. అది కూడా చూసేయండి, చాలా బాగుంటుంది వీడియో. మీకు ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది, డాండ్రఫ్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి, చాలా మంచిగా రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఓకే, ఈరోజు మన శారీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ కోసం నేను తీసుకున్న శారీ వచ్చేసి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ శారీని అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ శారీని ఫస్ట్ 3 మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. ఆ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నీట్గా అయితే చూపిస్తాను. ఓకే, చూడండి, శారీని ఇలా ఓపెన్ చేసేసి మన స్టార్టింగ్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని అయితే తీసుకోండి శారీని. ఓకే, చూడండి, ఇది వచ్చేసి మన స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు మనము ఇక్కడ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది అయితే చెప్తున్నాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడైతే పెట్టాలి, ఇక్కడ ఈ హిప్ దగ్గర. ఓకే, మిడిల్లో పెట్టకూడదు, ముందే చెప్తున్నాను, ఇక్కడైతే పెట్టాలి. నెక్స్ట్ టర్న్ తీసుకొని రండి, ఇక్కడ పెట్టకూడదు, కొంచెము ఇక్కడ ఇంత ఇంత గ్యాప్ అయితే ఉంచాలి. ఓకేనా? ఎంత గ్యాప్ అని అంటే ఇక్కడ ఈ చెస్ట్ నుంచి ఇలా పైకి ఉంది కదా, ఇక్కడైతే మనము శారీని తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి ఇంత గ్యాప్ అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఇంత తీసుకోవాలి, మీరైతే ఇంత మిడిల్కి తీసుకున్నారు అని అంటే, మనం ఈ గ్యాప్ వదలలేదు అని అంటే ఏమవుతుంది అనేది అయితే చెప్తాను. ఇంతే తీసుకున్నారు, ఇంత గ్యాప్ తీసుకోలేదు, చూడండి, ఇక్కడ పట్టుకొని నెక్స్ట్ మనకు ఇది అయిపోయాక రివర్స్ వచ్చేసి ఇక్కడ మనము ప్లీట్స్ వేస్తాం, మిడిల్ ప్లీట్స్ కదా. మీరు ఇక్కడికే తీసుకున్నారు, ఇలా మీకు ప్లీట్ వేసేకి చూడండి, ఇలా ప్లీట్ వేసినప్పుడు ఇలా క్రాస్గా అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా? క్రాస్గా వెళ్ళకుండా నీట్గా ఉండాలి అని అంటే మీరు ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు తీసుకున్నారు అంటే మన ప్లీట్కి నీట్గా వస్తుంది. ఓకేనా? అందుకని మీరైతే ఇంత ఫస్ట్ వన్ ఇక్కడ ఉండాలి, నెక్స్ట్ ఇక్కడ ఉండాలి. ఇక్కడైతే ఒక పిన్ చేసేయండి. నెక్స్ట్ పళ్ళు పార్ట్ని అయితే తీసుకున్నాను. ఈ పళ్ళు పార్ట్ వచ్చేసి మనము ఎంత తీసుకోవాలి అనేది అయితే చెప్తాను. ఓకే, చూడండి, ఇక్కడ ఇలా ర్యాండమ్గా అయితే దగ్గరికి పెట్టేసుకుంటాము. నెక్స్ట్ ఇలా వేసేసుకోండి శారీని. వేసుకున్నారా? వేసుకున్నాక మనకు ఇక్కడ నీ ఉంది కదా, మోకాలు కిందకి అయితే మీరు శారీ పళ్ళునైతే వదులుకోవాలి. ఓకేనా? షోల్డర్ పైన అయితే పిన్ చేసేయండి. ఇక్కడ పిన్ చేసేసాను. ఇది మన సెకండ్ మెజర్మెంట్. చూడండి, నెక్స్ట్ మెజర్మెంట్ కోసము మీరు ఇక్కడ ఆల్రెడీ పిన్ చేశారు కదా పళ్ళుది, అది ఇక్కడే షోల్డర్ పైన ఉంచేసి, ఓకే, శారీని ఇలా టర్న్ చేసి తీసుకురండి. ఓకే, టర్న్ చేసి తీసుకొచ్చారా?
ఇక్కడ మనము ఎంత తీసుకోవాలి మెజర్మెంట్, ఓకేనా. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది మెజర్మెంట్స్ అన్నీ కూడా. తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను, ఓకే. అంటే నేను కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడము, కొంతమంది ఏమనుకుంటున్నారు అని అంటే కొంచెం డీప్గా చెప్తుంది, కొంచెం సాగదీస్తే చెప్తుంది అనే మెసేజెస్ అయితే వస్తున్నాయి. చాలా కష్టంగా ఉంటుంది అవి చూస్తున్నప్పుడు. ఒక వీడియో చెయ్యాలి అని అంటే అది ఎంత కష్టం ఉంటుందో చేసే వాళ్ళకే తెలుస్తుంది, మెసేజ్ చేసే వాళ్ళకు కాదు, ఓకేనా. నన్ను ఎంత కేర్ చేసి లవ్ చేసి నాకు మెసేజ్ చేస్తున్నారో, కొంచెం రీసెంట్ డేస్లో చిన్న చిన్న హేట్ మెసేజెస్ కూడా వస్తున్నాయి. మీకు నచ్చలేదు అని అంటే వీడియో స్కిప్ చేసేయండి ప్లీజ్. నాకే కాదు ఎవరికి కూడా మీరు నెగిటివ్గా మెసేజెస్ పెట్టొద్దు ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా మనం అది ఇగ్నోర్ చేసేద్దాము. చూడండి, ఇక్కడ మనము ఇక్కడి వరకు తెచ్చాము మిడిల్ పార్ట్లో. ఇక్కడ నుంచి కూడా ఇంత గ్యాప్ అయితే వదలాలి, ఒక 5 ఇంచెస్, ఓకేనా. ఇంత వదలాలి. ఇక్కడ కూడా అదే చెప్పాను కదా, ఎందుకు వదలాలి అంటే మనము హిప్ ప్లీట్స్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ కొంచెం క్లాత్ అయితే కావాలి, శారీ క్లాత్ కదా, అందుకు యూజ్ అవుతుంది మనకి. మెజర్మెంట్ వచ్చేసి ఇంత అయితే వదలాలి ఇక్కడ మిడిల్కి వచ్చాక, ఓకేనా. లేదు మీరు ఇక్కడ వదలలేదు, డైరెక్ట్ కరెక్ట్గా మీరు ఇక్కడి వరకు తెచ్చేసి ఇక్కడ పెట్టారు అని అంటే మనకి ఇక్కడ చూడండి ఇలా వేయాలి మనము కదా. ఇలా ప్లీట్ వేస్తాము. ప్లీట్ వేసినప్పుడు స్ట్రైట్గా రాదు, చూడండి. ప్లీట్ వేసినప్పుడు ఇలా స్ట్రైట్గా రాదు, ఇలా క్రాస్ వెళ్ళిపోతుంది, అర్థమవుతుంది కదా. అందుకు మీరు చూడండి ఇక్కడ నుంచి ఇంత గ్యాప్ తీశారు అని అంటే ఈ గ్యాప్లో మీరు ఇలా వేసిన స్ట్రైట్గా అయితే వస్తుంది, ఓకే. అర్థమైందా ఎందుకు మనము గ్యాప్ తీసుకోవాలి అనేది. అయితే పిన్తో సెక్యూర్ చేసేసాను. ఇప్పుడు ఫస్ట్ మనము పళ్ళునైతే వేసేద్దాం. చాలా వీడియోస్లో చెప్పాను మీకు, చూడండి. చూడలేదు మీరు పళ్ళు ప్లీట్స్ అండ్ కుచ్చులో ప్లీట్స్ సపరేట్గా అయితే చేశాను. ఆ వీడియో చూడలేదు అని అంటే వెళ్ళి చూసేయండి, చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా. చూడండి, రైట్ హ్యాండ్లో ఉన్న శారీ కాదు, ఎప్పుడైనా మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న మన హ్యాండ్లో లెఫ్ట్ సైడ్ ఉన్న శారీని అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఈ బార్డర్ వచ్చేసి మనకు పైన వచ్చే బార్డర్ అనమాట. మీరు మనకు పైన ఎంత ప్లీట్ ఉండాలి అనేది మీరు ఇక్కడే డిసైడ్ అవ్వాలి, ఓకేనా. మీరు ఎలాగైనా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను కొంచెం డీప్గా చెప్పకపోతే నాకు అది నేను ఆ వీడియో చేసినట్టు నాకు అనిపించదు మనస్ఫూర్తిగా, ఓకేనా. చూడండి, నేనైతే ఇంత ప్లీట్ తీసుకుంటున్నాను, ఓకే. ఇక్కడ కూడా మీకు ఒకటి చెప్పాలి, మనం ఫస్ట్ వన్ ఇంత ప్లీట్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ ప్లీట్ మనం రౌండ్ చేసేప్పుడు చూడండి అంత తీయాల్సిన అవసరం లేదు, మిడిల్కి పెట్టాలి, ఓకేనా. చూడండి ఇంత ఇది ఫస్ట్ వన్, నెక్స్ట్ది ఇంత అయితే నేను వదిలేసాను. అలా శారీ మొత్తం అయితే ప్లీట్స్ వేసేయండి, ఓకే. చూడండి ఇలా, చూడండి ఎంత ఈజీగా ఉంది అంటే ఇలా. ఇంకొకటి చెప్తాను ఫ్రెండ్స్, మీకు ఇలా చేయడం అంటే ఇలా ప్లీట్స్ చేయడం రాదు అని అనుకున్న వాళ్ళు ఇలా ప్లీట్స్ వేయడం డిఫరెంట్ టైప్స్లో వేయాలి మన పళ్ళు ప్లీట్స్ అని అంటే అది కూడా వీడియో చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. మీకు ఇంకా అలాంటి వీడియోస్ కావాలి అని మెసేజ్ చేశారు అని అంటే, ఓకేనా. మనము ఇక్కడ ఎంత తీసుకుంటాము అనే దానిపైనే మనకి ఇక్కడ ప్లీట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్లీట్స్ అయితే వస్తాయి, ఓకేనా. ఇక్కడ మనము ఒక పిన్ అయితే పెట్టేద్దాము. పిన్ పెట్టేసాం కదా, నెక్స్ట్వి ఇది ఇలా పైకి పట్టేసుకోండి, ఓకే. నెక్స్ట్వి శారీని మనం ఇలా అంటూనే మనం తీసుకొని రావచ్చు, చూడండి ఇలానండి. మనకు ఆల్రెడీ మనం ఇక్కడ పైన పట్టుకున్నాం కాబట్టి ప్లీట్స్ వాటంతటా అవే మనకు ఇలా వచ్చేస్తాయి, ఓకేనా. చూడండి ఇలా ప్లీట్స్ తీసుకొని వస్తున్నాను, ఓకే. చూడండి మనకు ఎటువంటి ఐరన్ ఏమీ లేకుండా ఇంత నీట్గా అయితే మనము చేయొచ్చు, ఓకే. చూడండి ఐరన్ కూడా అవసరం లేదు, కాకపోతే మనము ఐరన్ చేసాము అని అంటే కొంచెం నీట్గా మనం ఈవినింగ్ వరకు ఉంచుకున్నా కూడా అది ఎక్కడికి జరిగిపోకుండా అయితే ఉంటుంది, ఓకే. పెట్టేసాం కదా. నెక్స్ట్ వన్ మనకు ఇక్కడ వరకే ఉంది, ఇక్కడ నుంచి, ఓకేనా. ఇప్పుడు
ఇది ఇలా మీరు ఇలా పట్టుకొని వేసినా ఒకటే, లేదు అంటే ఈజీ వే, ఇది ఇలా మన మీద వేసేసుకోండి. చూడండి ఇలా ఉంది కదా, ఇలా ఇలా పట్టుకోండి. మనకు డైరెక్ట్ ఇంకా ఎంతవరకు కావాలో అంతవరకు అయితే నేను పట్టుకుంటున్నాను ప్లేట్స్. ఓకే, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అని అంటే ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. అప్పటికప్పుడు రావాలి అని అంటే ఏది రాదు కదా. ఎడ్యుకేషన్ కూడా అంతే, మనం మనము అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యాము అంటే ఎగ్జామ్ పాస్ అవుతామా? పాస్ కాము. అందుకే ముందు నుంచి ప్రాక్టీస్ ఉంది అని అంటే చాలా ఈజీ అవుతుంది. చూడండి ఇలా అయితే అన్నీ పట్టుకున్నాను. ఓకే, ఇక్కడ పిన్ పెట్టేసి వచ్చేస్తాం. ఎంత నీట్గా ప్లీట్స్ వచ్చాయో మనకి. ఓకే, ఇలా నీట్గా అయితే మనము పిన్ చేసేయచ్చు. ఎన్ని ప్లీట్స్ వచ్చాయి అనేది చూపిస్తాను. చూడండి, 1 2 3 4 5 6 7 8. ఓకేనా, 8 ప్లేట్స్ అయితే తీసుకొని వచ్చాము. వీటిని మీరు ఎక్స్చేంజ్ చేయాలి అన్న 12 11 10 ఇలా ఎన్నైనా చేయొచ్చు. మనం ఇక్కడ ప్లేట్స్ లెంత్ తగ్గించేదాన్ని బట్టి మనకైతే మిగతా ప్లేట్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా, ఇప్పుడు మనకు పళ్ళు ప్లేట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అలానే మనము మిడిల్ ప్లేట్స్ అయితే వేసేద్దాం. ఓకేనా, నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ పిన్ పెట్టాం కదా అక్కడి వరకు అయితే వేసేద్దాం. ఓకేనా, చూడండి ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. మీరు పెద్దగా తీసుకున్నారు అని అంటే ఈ ప్లేట్స్ ఎక్కువ రావు. చిన్నగా వేశారు అని అంటే చాలా బాగా వస్తాయి. చూడండి ఇలా చిన్నగా ఈజీగా అయితే వేయచ్చు. చూడండి, చూస్తున్నారు కదా, ఇలా అయితే వస్తున్నాయి మన ప్లేట్స్. ఇలా అన్నమాట. ఒకటి ఇలా అనండి, నెక్స్ట్ ఇలా. చూడండి ఇక్కడైతే ఇంకా మనకు పిన్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ మనము నీట్గా పిన్ పెట్టేద్దాము, నీట్గా సర్దేద్దాము. ఇలా అయితే ఇక్కడ పిన్ చేసేసాను. ఓకేనా, ఇలా ఉన్నాయి మన ప్లేట్స్. మనము ఇక్కడ బంటల పైన వేసేసి నీట్గా అయితే సెట్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే నేను కింద ఒక క్లాత్ వేసేసాను. ఒక క్లాత్ వేసేసి ఇలా, ఓకే, ఇలా శారీని అయితే నీట్గా పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ మనము మిడిల్ ప్లేట్స్ని నీట్గా అరేంజ్ చేసేద్దాం. ఓకేనా, చూడండి ఇలా పట్టుకోండి. ఓకే, ఇవైతే చాలా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్, చాలా ఫ్లఫీగా కూడా వస్తాయి. చూడండి ఇలా అయితే నీట్గా పెట్టేస్తున్నాను. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్తో అయితే నేను ఇలా ప్లేట్స్ అయితే పెట్టేశాను. ఓకే, మీరు అప్పటికప్పుడు అంటే నెక్స్ట్ డేనే మీరు ఏమైనా ఫంక్షన్స్కి వెళ్తున్నారు అని అంటే ఇలానే ఉంచుకొని, ఇలా ఫ్లఫీగా కూడా బాగా ఇష్టపడుతున్నారు ఐరన్ లేకుండా కూడా. మనకు ఐరన్ వద్దు అని అంటే ఇలానే మనం ఉంచుకొని మనము ఫోల్డింగ్ అనేది చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడైతే నేను పిన్ చేసేస్తున్నాను ఇలా. పిన్ చేసిస్తాము. అయితే మనం నీట్గా ప్లేట్స్ పెట్టేసాము, మిడిల్ ప్లేట్స్. ఓకే, ఇప్పుడు ఐరన్ చేసేద్దాము. ఇక్కడైతే ఇలా పెట్టేసాను, ఐరన్ చేసేస్తున్నా. ఓకే, ఇలా ఇది ఐరన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ప్లేట్స్ అయితే పెట్టేసాను. ఇప్పుడు వీటిని మనం నీట్గా ఐరన్ చేసేద్దాము. చూడండి ఇలా నీట్గా మనము ఐరన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము చూడండి, మనం ఇప్పుడు ఇక్కడ అయితే ఐరన్ చేసేద్దాము. ఇవి వచ్చేసి చెస్ట్ ప్లేట్స్. ఓకే,
ఇలా నీట్గా అయితే ఐరన్ చేసుకొని నీట్గా ఇలా అయితే కూర్చుంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ పాట్ని కూడా ఐరన్ చేసేద్దాము. చూడండి, నెక్స్ట్ ఈ ప్లేట్స్ని చేసేద్దాము ఐరన్గా. ఓకే. ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ ఎలా అనేది చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ కోసం మనము ఇలా అయితే మిడిల్ ప్లేట్స్ని ఇక్కడ తీసుకున్నాము, కుచ్చుల ప్లేట్స్ని ఇలా స్ట్రైట్గా అయితే పెట్టాము. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా పెట్టాము కదా, దీన్ని మనము ఇలా టర్న్ చేయాలి. ఓకేనా. ఇలా టర్న్ చేయాలి అంటే ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి. ఓకేనా. మీరు ఇది బ్యాక్ సైడ్ చేసేప్పుడు అంతా కూడా వీటిని జాగ్రత్తగా పెట్టుకోండి, పళ్ళు ప్లేట్స్ని. ఓకేనా. ఇక్కడైతే మన ప్లేట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఐరన్ చేసేయండి. నేను ఐరన్ చేసేసాను, క్లిప్ మిస్ అయింది. ఓకేనా. ఇక్కడ ఐరన్ చేసేసామా. నెక్స్ట్ ఇలా మనకు స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని అయితే చూడండి ఇలా స్టార్టింగ్ పాయింట్ని అయితే తీసుకొచ్చాం కదా, ఇక్కడైతే పెట్టుకోవాలి స్టార్టింగ్ పాయింట్. ఓకేనా. ఇలా మనం స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ పెట్టడం వల్ల మనం రిటర్న్ చేసినప్పుడు ఇక్కడ మిడిల్ అయితే ప్లేట్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ అక్కడ చివరిలో లాస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా కూడా ఇలా మిగిలిన శారీని కూడా తీసుకొచ్చేసాము ఇక్కడికి. ఓకే. ఇప్పుడు మనము ఇక్కడ లెంత్ అయితే వదులుకోవాలి. ఎంత లెంత్ వదలాలి అని అంటే చూడండి, ఇంకా. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మనకు ఫోల్డింగ్కి పడుతుంది. అంటే ఇంత లెంత్ మనము ఇలా సైడ్కి పెట్టేద్దాము. ఓకేనా. ఇంత లెంత్ అన్నమాట. ఈ మిగిలినదంతా ఇక్కడ మిగిలి ఉంది కదా, ఇదంతా కూడా దీని లోపలికి అయితే వేసేద్దాము. ఓకే. ఇలా లోపలికి అయితే వేసేయాలి శారీని. ఇక్కడ మనకు ఎంత కావాలో అంత వదులుకున్నాము, మిగిలినదంతా ఇలా లోపలికి అయితే వేసేసాం కదా. చూడండి, ఇప్పుడు నేను ఇటు సైడ్ అయితే కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటున్నాను శారీని. ఇటు సైడ్ శారీని కొంచెం ఇలా అయితే ఫోల్డ్ చేసేసాను. ఓకే. ఈ శారీని కూడా ఇలా ఫోల్డ్ చేసేసాను. ఓకేనా. ఇలా మనకు ఫోల్డింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా పెట్టేద్దాం. చూడండి, కంప్లీట్ అయిపోయింది. అంటే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది మన బాక్స్ ఫోల్డింగ్ శారీ అయితే. ఓకే. ఇక్కడ మీరు అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేయాలి అంతే. ఇలా. ఓకే. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం మిగిలి ఉంటుంది కదా, ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా లోపలికి అయితే పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన బాక్స్ ఫోల్డింగ్ శారీ ఎంత ఈజీనో కదా. ఓకే, చూసారు కదా వీడియో, ఎంత నీట్గా చక్కగా వచ్చింది చూడండి మన బాక్స్ ఫోల్డింగ్ శారీ. ఓకే, మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఈ బాక్స్ ఫోల్డింగ్ శారీ? మనము ఎటువంటి పెన్స్ ఏమీ యూజ్ చేయలేదు. చూడండి ఎంత నీట్గా చక్కగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంత నీట్గా అండ్ సింపుల్గా అయితే మనం బాక్స్ ఫోల్డింగ్ని చేసేయచ్చు. మీరు ఇలా బాక్స్ ఫోల్డింగ్ని ముందు నుంచే ప్రాక్టీస్ చేశారు అని అంటే మీరు ఫంక్షన్స్కి లేకపోతే మ్యారేజెస్కి అలా అటెండ్ కావాలి అని అన్నా వితిన్ హాఫ్ అన్ అవర్లో అయితే మనం చేసేయచ్చు. మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.